Now, from the scriptures of the Holy Bible, we are reading Psalm 84, verse 1 to 3. How lovely is your dwelling place, O Lord of hosts! My soul longs, yes, faints for the courts of the Lord. My heart and flesh sing for joy to the living God. Even the sparrow finds a home, and the swallow a nest for herself, where she may lay her young at your altars. O Lord of hosts, my King and my God, blessed are those who dwell in your house, ever singing your praise. సెలా. కనుక దేవుడు మనందరితోనూ మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మరి హౌ లవ్లీ ఈస్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్ ఓ లార్డ్ ఆఫ్ హోస్ట్స్. కనుక మరి దేవా, నీ నివాసములు ఎంత రమ్యమైనవి, ఎంత మనోహరమైనవి. మై సోల్ లాంగ్స్, ఎస్ ఫెయింట్స్. ఇదిగో నా ఆత్మ వాటి కొరకు వేచి ఉన్నది. కనుక మన ఆత్మ దేవుని కొరకు వేచి ఉండాలా. దేవుడిచ్చే రక్షణ కొరకు మనం కూడా వేచి ఉండవలసిన వారమై ఉన్నాము. ఈ లెంట్ దినాల్లో అనేక మంది మరి ఉపవాసం ఉంటారు. ఉపవాసంలో మరి రకాలు ఉంటాయి. కొంతమంది నీళ్లు తాగకుండా ఉపవాసం ఉంటారు. మరి నీళ్ళు తాగితేనే మంచిది, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. డిహైడ్రేషన్ అయితే బరువు కనుక నీళ్లు తాగొచ్చు. కానీ కొంతమంది మధ్య మధ్యలో చాయ్ బిస్కెట్ కూడా తీసుకునేటటువంటి ఉపవాసాలు కూడా ఉన్నాయి. కొంతమంది కఠినంగా ఉపవాసం ఉండి దేవుని అడుగుతారు. ఎవరిష్టం వాళ్ళది. కానీ మీ ఆరోగ్యాన్ని కూడా మీరు చూసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. విశ్వాసం అనేది మనలో ఉంటే దేవుడు తప్పకుండా కాపాడి రక్షిస్తాడు. అట్లని మనము భయంకరంగా కఠోరమైన ఉపవాసం చేసి పడిపోయి హాస్పిటల్లో పడిపోవాలని దేవునికి ఇష్టం లేదు. ఎందుకని మనస్సుతోనూ ఆత్మతోనూ శరీరంతోనూ మేము ఉపవాసము చేయవలసిన వారమై ఉన్నాం. ఉపవాసం అంటే ఏంటంటే, నిజమైన ఉపవాసం ఏంటంటే, 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఒకరికి ఇచ్చుటకును, ఆకలిగొనిన వారికి ఆహారం పెట్టుటయు, ఎవరైనా నీకు అప్పు పడి ఉంటే దాన్ని క్షమించుటయు దేవునికి ఇష్టమైన ఉపవాసం. అంతేకాకుండా మరి దేవుడు యేసు ప్రభు ఈ భూమి మీద నడిచిన దినాల్లో గుడ్డి వారికి కాళ్ళు, గుడ్డి వారికి మరి చూపు, నత్తి వారికి నాలుక దయచేసి, వ్యాధిగ్రస్తులను బాగు చేసి, అలాగే దయాలు పట్టిన వారిని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక నిన్ను నమ్మిన వారు, దేవుని నమ్మిన వారు, మరి నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యములను చేస్తుందని దేవుడు మనతో సెలవిస్తున్నాడు. కనుక ఈ ఉపవాస దినాల్లో మీరు మీకు వచ్చి ఉన్న వారిని మీరు క్షమించండి. మీరు ఎన్నో ఏళ్ళ నుంచి పగపట్టిన వారిని క్షమించండి. అలాగే ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించండి. దేవుని యొక్క ప్రత్యేక మాటలు, ప్రత్యేక మెసేజ్ ఇతరులకు తెలియజేయండి. దేవుని రక్షణ స్వార్థ ప్రకటించండి. దేవుడు తప్పకుండా మీకు మేలు చేసి శుభాలు కలుగజేస్తాడు. తప్పకుండా మిమ్మల్ని దీవించి ఆశీర్వాదిస్తాడు. మేలైన చేసి శుభాలు కలుగజేసి మీ మీద ఉన్న సాతాను కాడిని విరగొట్టి మీ మీద ఉన్న అప్పు భారాన్ని తొలగించి, అప్పుకు మరి దేవుడు మీ అప్పులన్నీ క్షమిస్తాడు. దేవుడు క్షమిస్తే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. కనుక ఈ భూమి మీద నిల్చున్న రోజులు మనము యేసు వాక్యాన్ని ప్రకటిస్తూ ఇతరులకు మన చేతనైన డబ్బు సహాయము, ఆహార సహాయము, వస్త్ర సహాయము, దేవుని మాటలో ఆ యొక్క సహాయము చేయవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని ప్రియ బిడ్డ విశ్వాసి, భూమి మీదకి నువ్వు ఊరికనే పంపబడలేదు. దేవుని స్వార్థ ప్రకటించాలని, దేవుని క్రియలు చేయాలని, దేవునిలాగా అప్పులు క్షమించాలని, దేవునిలాగా స్వార్థ ప్రకటించాలని ఈ లోకానికి నువ్వు వచ్చావు. ఈ కార్యక్రమాన్ని నువ్వు తప్పకుండా నెరవేర్చవలసిన వాడవై ఉన్నావు. అలాగున చేసి దేవుని ప్రేమను, దేవుని దయను మీరు పొందాలా. మరి మనం చేసిన ఈ క్రియలన్నిటిని బట్టి, అప్పులు క్షమించిన విధానాన్ని బట్టి, తప్పులు క్షమించిన విధానాన్ని బట్టి, ఇతరులకు ఆహారాన్ని పెట్టిన విధానాన్ని బట్టి, డబ్బులు ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ప్రతి వారికి ఇచ్చుటకు జీతం ఆయన వద్ద ఉంది. ఆయన వచ్చినప్పుడు ఆయన మనందరికీ మరి మహోన్నతమైనటువంటి, ప్రేమ కలిగినటువంటి, నిత్య రాజ్య సంబంధమైన జీతాన్ని
మనకిస్తాడు. అలాంటి నిరీక్షణ కలిగిన వారమై నిజముగా మన క్రిస్టియన్స్లో చాలామంది కోటీశ్వరులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు. కనుక మీరందరూ కూడా ప్రపంచమందంతటా ఉన్న మరి దేవుని దాసులు దాసురాన్లు, మరి ధనవంతులైన వారు మీరు మరి మీకు కలిగిన దాంట్లో బీదలకు ఇచ్చి మధ్యతరగతి వారికి ఇచ్చి మేలు చేయండి. పరలోక రాజ్యములో మీరు మరి ఆ యొక్క దేవుడు కట్టిన నివాసములో మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేనుండు స్థలంలో మీరుండులాగున నేను సిద్ధపరుస్తానని వెళ్ళి తిరిగి వస్తున్న రెండవ రాకడలో వస్తున్న యేసును ఎదుర్కొనుటకు దాన ధర్మం చేయండి, వాక్యాన్ని ప్రకటించండి, బాధపడే వారికి సహాయం చేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వగలిగితే ఇప్పించండి, ఆహారం లేని వారికి ఆహారం పెట్టి ఆకలి తీర్చండి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి. చేతనైన మేలు చేసి పరలోక రాజ్యంలో మీ ఇల్లును మీరు కట్టుకోవాలని మేము విక్టరీ ప్రేయర్ టవర్ హైదరాబాద్ నుంచి కోరుకుంటున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు ఫోన్ చేయండి 9032897809. కనుక స్క్రీన్ మీద కనబడుచున్నటువంటి 9032897809కు ఫోన్ చేయొచ్చు. ప్రేమపూర్వక కానుకలు మేము మీరు ఒకవేళ ప్రేమపూర్వకంగా కానుకలు పంపించాలంటే మేము మా బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇస్తున్నాము, పంపండి. ఈ పరిచర్యకు సహాయపడండి. దేవుడు ఎంతైనా మిమ్మను దీవించి ఆశీర్వాదించును గాక. యేసు నామములో ఆమేన్.